వెల్కమ్ బ్యాక్ టు వీడియోస్ అండి. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వీడియో. మేమందరం కూడా చక్కగా మినీ బస్లో వాళ్ళు అందరూ యూత్తో కలిసి పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు మేము ఎంజాయ్ చేస్తూ చక్కగా చాలా అసలుకి అంటే ప్రయాణం అంటే విసికే లేకుండా బయలుదేరి వచ్చాము. ఇది చూడండి, మనీ ఎక్స్చేంజ్ ఆఫీసు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఆ వెళ్ళే వాళ్ళ దేశానికి సంబంధించి ఏదో ఆ దేశాల నుంచి వచ్చేవాళ్ళు మన దేశానికి సంబంధించిన కరెన్సీ మార్చుకునే ప్లేస్ అది. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి చూడండి, చాలా గ్రీనరీగా ఉంది, నీట్గా ఉంది. కొంచెం దూరంలో వెహికల్స్ ఆపుతారు, అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి. ఇవి చూడండి, కార్లన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ వదిలిపెట్టడానికి వచ్చిన వాళ్ళు. ఇవి వెహికల్స్ వాళ్ళ లగేజీలు మోసుకెళ్ళే వెహికల్స్ అవి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను ఇదే అండి ఫస్ట్ టైము ఎయిర్పోర్ట్కి రావడం, అందుకే నా అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటారేమో అని చూపిస్తున్నాను. ఇదేంటి ఇది కూడా చూపిస్తుంది అనుకోవద్దు. ఇవి మేము అక్కడ గుర్తుగా ఉంటాయని చెప్పి ఫొటోస్ తీస్తున్నారు. మా అమ్మాయి వాళ్ళ అత్త అయితే ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టిన కాడి నుంచి పాపం బాధపడతానే ఉన్నారు. ఇంతకు ముందు ఆడపిల్లని అత్తగారింటికి పంపిస్తుంటేనే ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు పాపం అబ్బాయిల్ని ఇతర దేశం పంపిస్తున్నా పేరెంట్స్ బాధపడతానే పంపిస్తుంటారు. ఇది పైకి తీసుకెళ్ళే మిషన్. నాకు లిఫ్ట్ పట్టింది, నాకు అది ఎక్కడానికి వేసింది. మా అల్లుడి వాళ్ళకి ఎక్కిస్తాను అని చెప్పి ఎక్కిస్తుంది. మరి అన్యాయంగా ఉంది, పదం చెప్తా బాధ చెప్తా ఏం కాదు. అది దాని మీద కాలు పెట్టు, ఓకేనా? ఇప్పుడు ఓకే. స్టార్టింగ్లో భయం వేసింది కానీ తర్వాత ఇంకా భయం లేదు. అంటే ఫస్ట్ టైం కదా ఎక్కడ, అందుకే భయం వేసింది. ఇవి అక్కడ పైన అన్ని షాపులు. ఎయిర్పోర్ట్లో చాలా అన్నీ ఎవరికి సంబంధించినవి కావాల్సిన అన్నీ ఉన్నాయండి అక్కడ షాపులు మొత్తం. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. నేను ఎంత ఎక్సైటింగ్గా ఉన్నానంటే విమానాన్ని చూడొచ్చు అని చెప్పి ఎక్సైటింగ్గా ఉన్నాను. నేనైతే ఇంతవరకు ఎప్పుడో దగ్గరలో విమానాన్ని చూడలేదు. ఎప్పుడో ఊర్లో విమానం శబ్దం వస్తే గబగబా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అది కనిపించినంతసేపు చూడటం తప్పించి నేను ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి మళ్ళీ సెకండ్ టైప్ లిఫ్ట్ వచ్చింది, పైకి తీసుకెళ్ళేది. ఇక్కడ ఫస్ట్ టైం భయపడ్డాను కానీ ఇక్కడ భయం లేకుండా బాగానే ఎక్కాను. ఎట్లయినా వెళ్ళాలి, 2 months ఆగితే కూడా రావాలి. ఇప్పుడు ఇక్కడికి కాదు, ఆస్ట్రేలియా వెళ్ళాలి కదా, ఎట్లయినా విజిటింగ్ ఉంటుంది మీకు తప్పదు. నేనైతే విమానం చూడాలని ఉత్సాహంగా ఉన్నాను. కానీ తీరా మా అబ్బాయి ఫ్లైట్ 2:30 కంట 12:30 కల్లా లోపలికి పంపించేశారు. ఇంకా మేము కిందకు వచ్చేసాము. ఒక్క విమానం